నిన్ననే గౌరవ ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా నా భూతం నా భవిష్యత్తు అన్నట్లు 500 సంవత్సరాలుగా యావత్ భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి భవ్య దివ్య రామ మందిరము నిర్మాణమే కాకుండా బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట చేయడం ద్వారా మరోసారి భారతదేశ చరిత్రను విశ్వవ్యాప్తంగా విశ్వగురువుగా మలచడమే కాకుండా ఈరోజు హిందూ సంస్కృతిని ధర్మాన్ని విశ్వధర్మంగా ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి యావత్ భారతదేశ ప్రజల తరఫున ముఖ్యంగా తెలంగాణ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండో అంశం, నిన్న జరిగినటువంటి ఈ యొక్క ప్రక్రియలో ఊరు వాడ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో పార్టీలకు అతీతంగా ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా రాత్రిళ్ళు మనం శ్రీరామనవమిని దీపావళిని కలిపి చేసుకున్నట్లు భారతదేశం మొత్తంలో అద్భుతంగా చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇండియా పేరు పెట్టుకున్న యాంటీ ఇండియా కూటమి ఈ యొక్క ఉత్సవాలను ప్రాణప్రతిష్ఠని బహిష్కరించడం, వారి గొయ్యి వారే తీసుకున్నట్లు నేను భావిస్తున్నాను. అందులో తెలంగాణ మన రాజకీయాల్లో ఒక సామెత ఉంది. రాజకీయాలలో హత్యలుండో ఆత్మహత్యలే ఉంటాయి. రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు వాళ్ళని ప్రజల్ని దూరం చేస్తాయి. ఈరోజు INDA బ్లాక్ ఏదైతే ఉందో తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళకు మున్ముందు ఆ రాపుడి ద్వారా వారికి నష్టం జరుగుతుంది. రాముడికి దూరం ఉండటం అనేది చెప్పకనే ప్రజలు తీర్పు ఇస్తున్నారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఏదైతే రాజకీయ పార్టీలు రామ మందిరాన్ని రాజకీయం అనే మాటలు మాట్లాడుతున్నారో అవి అవగాహన రాహిత్యం. రామ మందిరం అనేది చాలా చిన్న అంశం, కానీ బీజేపీ మోడీ గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా అమలు చేసింది. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం, ప్రత్యేకమైనటువంటి జెండా ఉండే పరిస్థితి లేకుండా దో జెండా దో కానూన్ నై చలేగానే బీజేపీ పూర్వ సిద్ధాంతాన్ని ఆర్టికల్ 370 రద్దు చేసింది మోడీ గారు. రామ మందిరం నిర్మాణం చేసింది మోడీ గారు. 24 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి GSTని అమలు చేసింది మోడీ గారు. నోట్ల రద్దుతో పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను కుప్పకూలేటట్లు చేసింది మోడీ గారు. ముస్లిం మహిళలకు మెడ మీద కత్తిలాగా ఉండే ట్రిపుల్ తలాక్ని రద్దు చేసింది మోడీ గారు. భారతదేశాన్ని 11వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ స్థానానికి తీసుకెళ్ళింది మోడీ గారు. తెలుసు, అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిరం టీవీలో చూస్తుంటేనే చాలా అందరం మంత్రముగ్ధులై ఉంటున్నాం. ఆ విగ్రహం కూడా, ఆ బాలరాముడి విగ్రహం కూడా చాలా అద్భుతమైనటువంటి విగ్రహం. బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ మార్బుల్ వర్సెస్ వైట్ మార్బుల్, బ్లాక్ అంటే అద్భుతంగా ఉంది. చాలామంది భక్తులు వెళ్ళాలని చూస్తున్నారు. అందుకు బీజేపీ పార్టీ ముందుకొచ్చి భక్తులకు పార్టీ తరఫున ఒక అవకాశం కల్పించాము. అదే శ్రీరామ దర్శన్ అభియాన్, అంటే శ్రీరాముని దర్శించుకోవటానికి చేపట్టినటువంటి కార్యక్రమం. ఇందులో మీకు తెలుసు, ఇక్కడి నుంచి అయోధ్య పోవాలంటే ట్రైన్లు మారాలి, ఎంతో వ్యాపారాలు ఖర్చు. కేవలం 1600 రూపాయలకు భువనగిరి పార్లమెంటు నుంచి 11వ తారీఖు నాడు, నల్గొండ పార్లమెంటు నుంచి 14వ తారీఖు నాడు
1600 రూపాయలు పెట్టి మీరు టికెట్ తీసుకొని వీలైనంత వరకు చలికాలం కాబట్టి 50 సంవత్సరాలు లోపు ఉన్నవారు. చలికాలం తర్వాత మళ్ళీ వెళ్ళండి అందరూ. అంటే ఆరోగ్య సమస్యలు రావద్దని మీరు నమోదు చేసుకోండి, రిజర్వ్ చేసుకోండి. మా యొక్క పార్టీ ఆఫీసులో మేము దగ్గర నుండి దాన్ని రిజర్వ్ ప్రక్రియకి సహకరిస్తాం. అప్ అండ్ డౌన్ ఖర్చు, భోజనం ఖర్చు, ఒకరోజు అయోధ్యలో ఉండటం ఖర్చు, అక్కడ ఫుడ్ బెడ్ ఖర్చు, దర్శనం ఖర్చు అంతా 1600 రూపాయలనే జరిగిపోతుంది. మీరు ఒక బెడ్, మీ బట్టలు, మనసులో రాముడిని పెట్టుకొని పోతే చాలు. దయచేసి మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి, దీన్ని విరివిగా ప్రచారం చేయండి. ఎందుకంటే నేను చాలా తక్కువ ఖర్చుతో చర్చ చేసినటువంటి కార్యక్రమం కాబట్టి మీ అందరికీ ఏఐసిసి అధ్యక్షులు ఈ రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమం ఉంది కాబట్టి మేము వెళ్ళడం అనేది ప్రకటించాడు. ఒకటి చెప్పాలి, ఇప్పుడు నిద్రపోయేటోళ్ళు లేవచ్చు, నిద్రపోయినట్లు నటించేటోళ్ళు ఎవరు. మరి ప్రతి గ్రామంలో అన్ని పార్టీ వాళ్ళు సిపిఐ సిపిఎంలు కూడా పాల్గొన్నారు కదా. గ్రామాల్లో ఎవరు ఆర్ఎస్ఎస్ బీజేపీలో లేరు కదా. సెకండ్, వీళ్ళు 60 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయలేదు? ఆ చేసే అవకాశం బీజేపీకి ఎందుకు ఇచ్చారు? వందల బరాబర్ చెప్తున్నాం వినండి. ఈరోజు రామ మందిర నిర్మాణం జరిగింది 140 కోట్ల భారతీయ ప్రజల ఆకాంక్ష తెలియదంటే 100% మోడీ గారి నాయకత్వం ద్వారానే జరిగింది. మరి యాదాద్రి టెంపుల్ కేసీఆర్ సీఎం గారు ఉన్నప్పుడు కట్టింది. మరి దాన్ని ఏమందాం? టీఆర్ఎస్ ప్రోగ్రాం అందామా? ఇది కనీసం అదేమో కేసీఆర్ గారు ప్రభుత్వ పరంగా చేశారు. ఇది రామ జన్మ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కడు 140 కోట్ల మంది ప్రజలు పరోక్షంగానో ప్రత్యక్షంగానో తాము కంట్రిబ్యూట్ చేశారు. ఇటుకల రూపంలో లేకుంటే డబ్బు రూపంలోనే, ఇంక్లూడింగ్ అన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక నాయకులు రామ మందిరానికి కంట్రిబ్యూట్ చేశారు.